ఆత్మీయ నమస్కారం. నేను దాసు సురేష్, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు బీసీ కుల సంఘాలు, అదే రకంగా సామాజిక ఉద్యమ సంఘాలు, బీసీల రిజర్వేషన్ల కోసం పాటుపడుతున్నటువంటి అనేక మంది నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఇక్కడ చేరుకొని ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవాళ బీసీలకు జరుగుతున్నటువంటి ఒక మంచి ఫలితాన్ని, ఒక రిజర్వేషన్ రూపంలో రాబోయేటటువంటి ఒక మంచి అదృష్టాన్ని కాలదనేటటువంటి విధంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన, అది కూడా ఉన్నత వర్గానికి సంబంధించిన సామాజిక వర్గం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా పాశవిక చర్యగా మేమందరం కూడా భావిస్తున్నాం. మరి ఇవాళ ఏదైతే ప్రభుత్వం 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో బీసీలకు కల్పిస్తామని చెప్పడానికి ఏంటంటే దాని వెనకాల దశాబ్దాలకు మించినటువంటి పోరాటాలు ఉన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ, కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యమ సంఘాల నాయకులందరూ కూడా గత ప్రభుత్వంలో బీసీల యొక్క రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో 34% నుండి 18-19% తగ్గించినప్పటి నుండి కూడా ఈ యొక్క ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో ఈ యొక్క రాష్ట్రంలో కూడా కొనసాగుతుంది. మరి దానిని గమనించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు 42% రిజర్వేషన్లకు అవసరమైనటువంటి బిల్లును అన్ని పార్టీలను వారి యొక్క కన్సెంట్ తీసుకుందని అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కి పంపి ఒక రకంగా ఏంటంటే మాకు ఒక సంతోషకరమైనటువంటి వార్తను తెలియజేసింది. అయినప్పటికీ ప్రభుత్వం దానిని, ఆ బిల్లును ఏంటంటే అమలు చేయడానికి, దానికి అనుగుణంగా ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మాకేందంటే నడుస్తున్నటువంటి, ముందుకు పరిగెడుతున్నటువంటి మాకు కాళ్ళల్లో కట్టెలు వడ్డం పెట్టి ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఇవాళ కొంతమంది ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏంటంటే మాకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ న్యాయపరంగా అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఇలా ఏదైతే అగ్రవర్ణ సమాజం, మరీ ముఖ్యంగా రెడ్డి సమాజం ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా సమాజానికి కొన్ని శతాబ్దాల నుంచి కూడా సేవ చేసి ఈ యొక్క ప్రజలను కాపాడుతున్నటువంటి కులాలు బీసీ కులాలు. మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాకు ప్రాతినిధ్యం లేకపోయినా కూడా మేము మా కుల వృత్తులను వీడకుండా, మేమేంటంటే మా అస్తిత్వాన్ని కోల్పోకుండా ఆత్మగౌరవంతో మేము ముందుకు పోతున్నాం. మరి ఇలా మాకు ఒక సువర్ణ అవకాశం మాకు వస్తే దాన్ని మీరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడైతే మీకు రాజ్యాంగ సవరణ ద్వారా మీకు చెందినప్పుడు మేము వాటిని విభేదించినా కూడా మీకు అవి అమలయ్యేటటువంటి విషయం లోపల మేము వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ రాజ్యాంగం కానీ, ఇవాళ ఏదైతే ప్రభుత్వం సూచించినటువంటి విధంగా 100% మీకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్లు 5% అయినా కూడా మీరు 10% అనుభవిస్తున్నా కూడా మీకు ఎప్పుడు కూడా మేము అడ్డుకోలేదు. ఇవాళ మేము ఎప్పుడే కానీ మీ తిండి మీరు తినండి, మా తిండి మేము తింటామని చెప్పిన తప్పించి ఒకరి కూటిగాడి నోటిగాడి గూటిని ఏంటంటే మేము ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఇవాళ మీరు మాత్రం మాకు రాబోయేటటువంటి ఫలితాలను, మాకు రాబోయేటటువంటి రాజ్యాధికారంలో వాటాను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ముమ్మాటికి కూడా సహేతుకం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు అనుకుంటున్నారు కదా మాకే తెలివి ఉంది, మాకే న్యాయస్థానాలలో లేకపోతే మీడియాలో కానీ లేకపోతే ఇతర రంగాల్లో కూడా మాకే పెత్తనం ఉన్నది, మేమే పెట్టుబడిదారులు అని చెప్పేసి మీరు అనుకుంటానంటున్నది. కానీ మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ఏదైతే చీమలు పెట్టినటువంటి పుట్టలలో పాములు చేరినట్టు మీరు చేరిళ్ళు. మరి ఆ చలి చీమలు కూడా ఏకమై ఆ పామును చంపేస్తేనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు సూచించినట్టు సమానత్వాన్ని, సమాజాన్ని, సమాన అవకాశాలని అందరం అనుభవిద్దాం. మీరు మాకు వ్యక్తిగతంగా ఏం వ్యతిరేకులు కాదు, మేము కూడా ఒక మంచి సహృద్భావంతో చెప్తున్నాం. ఎవరి వాటా వాళ్ళది, ఎవరి అవకాశాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఒకరికొకరు సహకరించుకుందాం. కానీ మీరు అలా కాకుండా ఒక విద్వేషాలను రెచ్చగొట్టి మా యొక్క జాతులను కనుక అంతరింపజేయాలని చెప్పి కనుక ప్రయత్నం చేస్తే మాత్రం మీకు ఉనికి లేకుండా చేస్తామని చెప్పేసి అని కూడా మేము తెలియజేస్తున్నాం. సీనన్న గారు చెప్పినట్టు రాజకీయంగా మీకు భవిష్యత్తు లేకుండా బీసీలు నడుం కట్టేటటువంటి సమయం ఎంతో దూరం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులలో తప్పకుండా బలమైన కార్యాచరణ ఉంటుంది. ఏదైతే రేపు హైకోర్టులో జరగబోయేటటువంటి హియరింగ్లో కూడా సోదరులు మాధవరెడ్డి గారు అనుకుంటా ఆయన ఒక పిటిషన్ వేసిళ్ళు, దయచేసి ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదే రకంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అగ్రవర్గ నాయకులు, మరీ ముఖ్యంగా రెడ్డి నాయకులు కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ పిటిషన్ని విత్డ్రా చేసుకునేటువంటి విధంగా మీరు అప్పీల్ చేయాల్సిందిగా, బీసీలకు అండగా నిలబడాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.